మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై మొగిలప్ప అనే వ్యక్తికి వరాన్ని అందించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మరి ఎక్కడ అనుకుంటున్నారా? చిత్తూరు జిల్లా పూతరపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగలిలోని దేవరకొండ పైన మొగిలప్ప అనే వ్యక్తి నివసించేవాడు. ఆ వ్యక్తి తను పాడి ఆవులను పోషిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో పాడి ఆవులు తనకు కావాల్సినంత పాలు ఇవ్వకుండా ఒక కొండ గుహలోకి దూరడం అతను గమనించాడు. ఒకరోజు ఆ ఆవు వెంటనే గుహలోకి దూరడంతో అక్కడ వెండి స్తంభాలు ఉండడం చూసి గుహలోపల ఆయన భయభ్రాంతికి గురైనాడు. ఒక వెండి స్తంభం వెనకాల నుండి అతను దొంగచాటుగా చూస్తూ ఉంటే అక్కడ పార్వతీదేవికి ఆ ఆవు పాలు పిండేందుకు అవకాశం ఇచ్చింది. పార్వతీదేవి ఆవు దగ్గర నుంచి పాలు పిండుతూ ఉండగా ఈ విషయాన్ని మొగిలప్ప చూస్తుందని పార్వతీదేవి తెలుసుకొని వెంటనే శివునికి ఆమె ఆ సమాచారాన్ని అందిస్తుంది. శివుడు మొగిలప్ప వచ్చాడు, మొగిలప్పని నా దగ్గరికి తీసుకుంటా అని చెప్పడంతో మొగిలప్పను పార్వతీదేవి పిలుచుకుని వెళ్ళి శివుడి దగ్గర ప్రత్యక్షమిస్తుంది. అప్పుడు శివుడు మొగిలప్పకు నీకేం కావాలి అని అడిగితే, స్వామి నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాలి, అదే విధంగా నాకు నా యజమానికి కావాల్సినంత పాలు ఈ ఆవు ఇచ్చే విధంగా చూడండి అని అంటే దానికి సంబంధించిన ఆయన కటాక్షించి వరము కూడా అందిస్తాడు. ఇదే నేపథ్యంలో మేము ఇక్కడ ప్రత్యక్షమైనట్లు ఎవరికి తెలియజేయకూడదు, ఒకవేళ ఆ విధంగా ఈ రహస్యాన్ని ఎవరికైనా తెలియజేస్తే నీ తల 100 ముక్కలుగా పగులుతుంది అని శాపమిస్తాడు. ఈ నేపథ్యంలో అతను మొగిలప్ప సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉండగా వాళ్ళు ఇచ్చిన వరం ప్రకారమే ఆ పశువు కూడా తనకు తన యజమానికి కావాల్సినంత పాలు అందించేది. ఇదే నేపథ్యంలో మొగిలప్ప భార్య తనతో పాటు తన భర్త సరిగా ఉండడం లేదని అనుమానం వచ్చి మొగిలప్పను అడుగుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు నాతో పాటు సహజీవనం సరిగా చేయడం లేదు, ఇక్కడ ఇంట్లో కూడా సరిగా ఉండడం లేదు, ఎందుకు అంతగా మౌనంగా ఉన్నావు, నీలో ఉన్న బాధను చెప్పు అంటే అతను ఒక చోటకి తీసుకువెళ్లి గంధపు చెక్కలను పేర్చి ఆ ప్లేస్ లో అతను తన భార్యకు చెవిలో ఉన్న రహస్యాన్ని చెప్తాడు. చెప్పిన వెంటనే తన తల 100 ముక్కలుగా పగిలిపోతుంది. తన నిజాన్ని చెప్పిన భర్త ఈ విధంగా మరణించడంతో శోకానికి గురి అయిన ఆ భార్య కూడా అక్కడే సజీవ దహనం చేసుకుని మరణించింది. వాళ్ళు మరణించిన చోటనే మొగిలప్పలోని దేవరకొండ కూడా వెలిసింది. ఇక్కడ పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడుగా ఇక్కడ అందరూ ప్రజలు నమ్ముతారు. ఈ కొండపైన పవిత్రమైన తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి సర్వరోగ నివారణగా ఈ తీర్థం పనిచేస్తుందని కూడా ఇక్కడ స్థానికులు ప్రధాన అర్చకులు కూడా తెలియజేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ స్వామి వారిని ఒక్కసారి దర్శించి వారి యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో సుమన్ టీవీ ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తోంది. నా పేరు నాగరాజు, మొగిలి దేవరకొండ. ఇక్కడ పూజా కార్యక్రమాలు, అన్నదాన మెయింటెనెన్స్ అన్ని చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనకు మొగిలి దేవరకొండ చరిత్ర, మొగిలప్ప అనేసి ఒక ఆయన భక్తుడు, పశువులు కాపరి, ఆవులు మేపుతూ ఉండే ఆయన ఒక ఓనర్ దగ్గర ఒక ఆవుని జీతానికి నెలకింత అనేసి ఇస్తూ ఉన్నాడు. ఆ ఆవు పాలేలేదనేసి ఆ ఓనర్ అడిగితే ఈ ఆవు ఎక్కడికి పోతుంది అనేసి ఆయన అబ్జర్వేషన్ చేసినాడు ఆ ఆవుని. అంటే ఆ ఆవు ఈ ఎమ్మడ పడినాడు, ఎక్కడ పోతుంది ఈ ఆవు అనేసి. నేరుగా ఇక్కడికి వచ్చి మనకు ఒక గృహం ఉంది, ఇక్కడ ఆ గృహంలోకి వెళ్ళిపోయింది లోపలికి. సరే ఎవరో దొంగలు ఉన్నారేమో అని చెప్పి మొగిలప్ప అనే ఆయన కూడా వెళ్ళిపోయాడు తోక పట్టుకొని. లోపలికి వెళ్తే పెద్ద పెద్ద వెండి స్తంభాలు ఉన్నాయనేసి ఆయన మొగిలప్ప గారు చూసి భయపడి ఆ స్తంభం వెనకాల దాక్కుంటే ఆ అమ్మవారు ఎండు చొమ్మి తీసుకొని పార్వతీదేవి పాలు పిండేదానికి వస్తే నరవాసన వస్తాను స్వామిని పరమాత్మని చెప్తే, జలకంఠేశ్వర స్వామికి చెప్తే ఆయన మొగిలప్ప వచ్చినట్టు దేవి ఆయన తీసుకురా నా దగ్గరికి అంటే ఆయన్ని నేరుగా తీసుకొని ఆయన దగ్గరికి పోయి, ఏం మొగిలప్ప నీ బాధ అంటే, అయ్యా మేము పశువులు కాపరి, అంటే ఆవులు మేపే వాళ్ళు, మేము ఇట్లా ఆవులు మేపుతున్నాం, మా ఓనర్కి పాలేలేదనేసి నన్ను తిడతా ఉన్నాడు రోజు అంటే, సరే ఆయనకి ఇచ్చే పాలు కూడా ఇస్తాము, మమ్మల్ని చూసినట్లుగా నువ్వు ఎవరికి ఇక్కడ తెలియజేయద్దు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పనేసి చెప్పినాడు దేవుడు. సరే నీకేం కావాలా, మమ్మల్ని చూసినావు కదా అని ఏం కావాలంటే ఆయన అన్నదానం కోరుకున్నాడంట ఆ కాలంలో. సరే నువ్వు ఎక్కడ తెలుసుకుంటే అక్కడ ఆ ఆవు దగ్గర నీకు ఏం కావాలో ఆ పదార్థాలంతా ఇస్తాము, మేము ఉన్నట్లుగా నువ్వెవరికి చెప్పొద్దు అనేసి వాటికి ఒక ఇది పెట్టుకొని నిబంధన వెళ్ళిపోయినారు. సరే ఆయన ఓనర్కి అయ్యే పాలు కూడా గోమాత ఇస్తూ ఉన్నది. కొన్ని రోజుల తర్వాత భార్య వల్ల
ఆయన మొగిలివారిపల్లి స్థలము మొగిలపతి మొగిలివారిపల్లి, ఇక్కడ పక్కనే విలేజ్. అక్కడ భార్య వండుకొని, అయ్యా నువ్వు నాకేమి ఇంట్లో అన్నం తినటం లేదు, ఇంకెవరన్నా పెళ్లి చేసుకున్నావా, లేదు ఎవరు కూడా ఉండవా, నేను నీలో సగభాగం కదా, నాకు చెప్పకుండా ఉండే విషయం ఏముండాలి, నాకు చెప్పే తీరాలన్నమాట. సరే గంధపు చెక్కలతో కట్లి పేర్చమని చెప్పి ఆమెను వరకు రమ్మని చెప్పి చెవిలో 2 ముక్కలు చెప్పే కొందికి తల పగిలిపింది. ఇటువంటి భర్తని మనం చంపేస్తాం కదా అని ఆమె కూడా అదే అగ్ని లేక ఆహుతి అయిపోయి అక్కడ నుండి వచ్చి ఈ గెవులేకి 2 జ్యోతులు లోపలికి పోయింది. ఇది మనం మొగిలి దేవరకొండ చరిత్ర. ఇక్కడ ఎప్పుడూ నిత్యాన్నదానం ఉంటుంది. ఆ జలకంఠేశ్వర స్వామి, పార్వతీమాత. ఈ తీర్థాలు వచ్చి చాలా విశేషమైన తీర్థము. సర్వరోగ నివారణి, పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకి పిల్లలు, పెళ్లి కాకుండా ఉండే వాళ్ళకి పెళ్ళిళ్ళు. ఇక్కడ వచ్చి ఒక్కరోజు నిద్ర చేస్తే కూడా చాలు, వాళ్ళ కష్టాలంతా కూడా తీరుతాయి. చాలా విశేషమైన దేవాలయము. ఒక్కసారి ఈ తీర్థాలు కూడా తీసుకొని పోయి వాడండి. మీ పొలాల్లో కానీ, మీ వ్యాపారాలకు కానీ, మీ వేరే ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్లు ఏదైనా చేస్తూ ఉంటే కానీ అన్నిటికి కూడా ఈ తీర్థాలు చాలా విశేషంగా పనిచేస్తాయి. అన్నదానం ఉంటుంది, ప్రతిరోజు అభిషేకం ఉంటాయి. సోమవారం అభిషేకాలు జరుగుతాయి. మధ్య మధ్యలో కూడా వచ్చే భక్తులు చాలా ఊర్ల నుండి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర 3 స్టేట్ల నుండి వస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలీదు. ఆ అభిషేకాలు మటుకు నడుస్తూ ఉంటాయి. ప్రతి నెల పౌర్ణమిలో చతుర్దశి పౌర్ణమి మంది, ఆ రోజు చెక్కల భజన, కోలాట, అన్నదానము, ఇక్కడ స్వామికి అభిషేకాలు, హోమాలు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ అందరూ భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారికి, జలకంఠేశ్వర స్వామికి కృపకి పాత్రులయ్యి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని మొగిలి దేవరకొండ, మొగిలి నుండి 5 కిలోమీటర్లు దేవరకొండ, జలకంఠేశ్వర స్వామి, పార్వతీమాత, ఇక్కడ బంగారపాలెం మండలం, మొగిలి గ్రామము, మొగిలి దేవాలయం నుండి 5 కిలోమీటర్లు. ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలన్నీ కూడా అమ్మవారికి చెప్పి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులకు అందరికీ కోరడమైనది. ఓం నమః శివాయ.